మెరుగైన మెమరీకి ఒక స్కిల్ సంపాదించుకోవాల్సి ఉంటుందండి. అవేంటో చెప్పేస్తాను. ముందు టార్గెట్ అండి. మన టార్గెట్ ఏంటి? ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎలా? అంటే ఏం చదువుతున్నాం, ఎప్పుడు చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత డివైడ్ చేసుకోవడం, విభజన చేసుకోవడం. ఏదైనా నేర్చుకోవాల్సింది, చదవాల్సింది చాలా ఎక్కువ ఉందనుకోండి, ఏం చేయాలి? దాన్ని చక్కగా విడగొట్టేసుకోవాలి. ఈజీగా ఉన్న వాటిని ముందు పూర్తి చేసేసుకోవాలి. కష్టంగా ఉన్న వాటిని మెల్లమెల్లగా పూర్తి చేసుకోవాలి. ఇక వాతావరణం. మనం చదువుతున్న వాతావరణం ఎలా ఉంది? ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి దరిద్రపు సౌండ్లు లేకుండా ఉండేలా చూసుకోండి. తర్వాత ప్రధానమైన అంశం రీడింగ్ అందరూ చేస్తారండి. యాక్టివ్ రీడింగ్ చాలా కొద్ది మందే చేస్తారు. అంటే చదువుతున్నప్పుడే మనకు మనమే ప్రశ్నలు వేసుకుంటూ, మనకు మనమే ఏదో ఒక దాంతో ఆబ్జెక్ట్‌తో లింక్ చేసుకుంటూ ఉంటాం చూడండి, అది అన్నట్టు. దీని తర్వాత రివిజన్ అండి. ఎంతసేపు చదివేసి మళ్ళీ